హలో ఆల్, ఈ వీడియో అనేది కంప్లీట్ గా ఎవరైతే డిగ్రీ తీసుకుందామని ఫిక్స్ అయ్యారో వాళ్ళ కోసం మాత్రమే. ఎందుకంటే నేను సేమ్ కాన్సెప్ట్ మీద 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒకటి 2025 లో అండ్ ఇంకొక వీడియో లాస్ట్ మంత్ అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఈ 2 వీడియోస్ లోనే మోస్ట్ ఆఫ్ ది కమెంట్స్ ఏమొచ్చాయి అంటే, అన్న డిగ్రీ మీద వీడియో చెయ్యి, అసలు వచ్చిన తర్వాత డిగ్రీలో ఏ కోర్స్ తీసుకుంటే బెటర్. అండ్ అందరూ బీటెక్ సైడే వెళ్ళిపోతున్నారు. నాకు అలా అంత ప్రెషర్ వద్దు నాకు. ఎందుకంటే వచ్చిన తర్వాత డిగ్రీ చేసినా బీటెక్ చేసినా రెండు సిమిలర్ గానే ఉంటున్నాయి. బట్ బీటెక్ చేస్తే కొంచెం వెయిటేజ్ అనేది ఉంటుంది, బట్ డిగ్రీ చేస్తే కొంచెం ప్రెషర్ ఉండదు, స్ట్రెస్ ఫ్రీగా చదువుకోవచ్చు అని చాలా మంది అయితే రియలైజ్ అయ్యారు. అండ్ అగైన్ ఇక్కడ 2 టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఎవరు? ఫస్ట్ వచ్చేసరికి, బ్రో నేను గవర్నమెంట్ సైడ్ వెళ్తాను, గవర్నమెంట్ బ్యాంకింగ్ సైడ్ లేదంటే రైల్వే సైడ్ లేదా ఐఏఎస్ ఐపీఎస్ ఇలా సివిల్ సైడ్ వెళ్తాను, నాకంటే ఒక క్లారిటీ ఉంది, బట్ నేను ఏని ఎలా యూజ్ చేయాలి అండ్ డిగ్రీలో ఏ బ్రాంచ్ తీసుకుంటే నాకు ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అంటే క్లియర్గా ఒక గోల్ ఉంది. సో వాళ్ళకి ఏ డిగ్రీ కోర్స్ తీసుకుంటే బెటర్ అనేవాళ్ళు ఫస్ట్ పీపుల్. ఇక్కడ సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే, బ్రో నాకు బీటెక్ వద్దు, ఎందుకంటే అంత స్ట్రెస్ అంత ప్రెషర్ నేను భరించలేను అండ్ మోర్ ఓవర్ ఎఫోర్డ్ చేయలేను నేను, సో నేను డిగ్రీ తీసుకుందామని చెప్పి నేను ఫిక్స్ అవుతున్నా. సో నేను ఏని యూజ్ చేసుకొని లేదా ఏని ఎలా అడాప్ట్ చేసుకొని నేను డిగ్రీని కంప్లీట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఈ 2 టైప్ ఆఫ్ పీపుల్ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని కంప్లీట్ గా నీకు ఒక రోడ్ మ్యాప్ అయితే ఇస్తా. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సెగ్మెంట్ 1, ది కన్ఫ్యూజ్డ్ స్టూడెంట్. అన్న వచ్చిన తర్వాత మొత్తం అంతా అన్సర్టన్ అయిపోయింది. ఒకడేమో బీకామ్ తీసుకోమంటాడు, బీఎస్సీ అంటాడు, బిఏ అంటాడు, బట్ నాకు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇష్టం. కానీ వేరే కూడా వచ్చి, అరే నువ్వు తీసుకున్న బ్రాంచ్ అనేది వల్ల రీప్లేస్ అయిపోతుంది, లేదా నువ్వు ఏదైతే వర్క్ చేస్తున్నావో అందులో చాలా మంది పీపుల్ అనేవాళ్ళు లే ఆఫ్ అయిపోయారు అని చెప్పి మిమ్మల్ని చాలా మంది అయితే భయపడతారు. అండ్ మోర్ ఓవర్ చాలా మంది ఏం చెప్తారంటే, అరే నువ్వు ఏ జాబ్ చేసినా లేదా ఏ డిగ్రీ బ్రాంచ్ తీసుకున్నా సరే నీ జాబ్ అనేది వల్ల రీప్లేస్ అయిపోతుంది అని అయితే చెప్తున్నారు. ఇక్కడ వల్ల రీప్లేస్ అయిపోదు బ్రో. నువ్వు ఫస్ట్ ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఏఐని యూజ్ చేసి నేర్చుకునేవాడు నీ జాబ్స్ని రీప్లేస్ చేయగలడు. ఇప్పుడు నువ్వు నేను ఉన్నావు, నాకు ఏఐ టూల్స్ని ఏఐని ఎలా వర్క్ చేయాలనేది నాకు తెలుసు, బట్ నీకు తెలియదు అనుకో. ఇప్పుడు నువ్వు నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు నేను డేటాని యూజ్ చేసుకొని ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని నాకు వచ్చిన వర్క్ని నేను విత్ ఇన్ వాటి డెడ్లైన్ ఒక 1 వీక్ ఇస్తే నేను విత్ ఇన్ 2 to 3 డేస్లో కంప్లీట్ చేసేసిన. బట్ నువ్వు ఆ డెడ్లైన్కి ఆ 1 వీక్ అయిపోయినా సరే ఇంకా నువ్వు ఎక్స్ట్రా టైం తీసుకొని కంప్లీట్ చేస్తున్నావు. సో ఇలా నీకు ఏఐని యూజ్ చేయడం తెలియకపోతే ఎవడైతే ఏఐని యూజ్ చేయగలడో వాడి చేత నీ జాబ్ అనేది రీప్లేస్ అవుతుంది. ఫస్ట్ ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఎవరైనా వచ్చారే నీ జాబ్ రీప్లేస్ అయిపోతుంది అంటే చెప్పండి, ఇంత క్లారిటీగా చెప్పండి, నేను ఏం నేర్చుకోగలను, నాకు ఆ నమ్మకం ఉంది, సో నో వరీస్ అని అయితే చెప్పండి. ఇప్పుడు ఈ కన్ఫ్యూజ్డ్ స్టూడెంట్ అనేవాడు ఏం చేయాలి? ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్ ఏంటి? ఫస్ట్, నీకు అసలు ఏం చేయడం ఇష్టం? దీనికి ఆన్సర్ ఎక్కడో పోయి వెతకాల్సిన అవసరం లేదు. నువ్వు ఖాళీ టైంలో ఏ వీడియో చూస్తున్నావు, ఓకే. అండ్ నీకు పీపుల్తో వర్క్ చేయడం ఇష్టమా, డేటాతో వర్క్ చేయడం ఇష్టమా, లేదా సిస్టమ్తో వర్క్ చేయడం ఇష్టమా? ఒకవేళ నీకు పీపుల్తో వర్క్ చేయడం ఇష్టమైతే నువ్వు సైకాలజీ కానీ పొలిటికల్ సైన్స్ కానీ సో బిఎస్డబ్ల్యూ కానీ ఇలాంటివి నువ్వు చూస్ చేసుకోవచ్చు. అండ్ సిస్టమ్తో వర్క్ చేయాలనుకుంటే బీకామ్ కానీ బిఏ ఎకనామిక్స్ కానీ పబ్లిక్ అడ్మిన్ కానీ బీబీఏ కానీ. నౌ డేటాతో వర్క్ చేయాలనుకుంటే ఇక్కడ బిఎస్సి స్టాటిస్టిక్స్ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, సిఎస్ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు. ఇవన్నీ 3 డిఫరెంట్, ఓకే. ఈ 3 డిఫరెంట్ సెక్టర్స్లో నీకు ఏది ఇష్టమో అది చూడు. అండ్ ఇందాక ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఏం వీడియోస్ చూస్తావు అండ్ అలానే ఏ టాపిక్స్ గురించి నీకు ఎక్కువ ఇంట్రెస్ట్. అండ్ అలానే ఇప్పుడు ఆ ఫస్ట్ క్వశ్చన్ ఈ సెకండ్ క్వశ్చన్ రెండు లింక్ చేసుకొని నువ్వు ఆలోచించు. నౌ థర్డ్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏఐ టూల్స్ అనేవి లేదా ఏఐ అనేది నీ రోల్లో నువ్వు ప్లే చేయాలనుకుంటున్నా ఒక కంపెనీ రోల్లో ఏఐ అనేది ఎంత రోల్ని లేదా ఎంత ఇంపాక్ట్ని నీ వర్క్ మీద పడాలి. ఫస్ట్ థింగ్, కోర్ ఏఐ ఫీల్డ్ అంటే నువ్వు కంప్లీట్గా ఏఐ మీద డిపెండ్ అవ్వాలి అనుకుంటే నువ్వు చేయాల్సింది బీసీఏ, బిఎస్సి, బిఎస్సి సిఎస్ అండ్ డేటా సైన్స్. లేదు బ్రో నాకు కొంచెం ఎడ్జెసెంట్గా ఉంటే చాలు అనుకుంటే
బీకామ్తో పాటు ఎక్సెల్ లేదా ఎస్క్యూఎల్ అండ్ బిఎస్సి స్టాటిస్టిక్స్ అండ్ బిఏ ఎకనామిక్స్. లేదు బ్రో నాకు జస్ట్ ఒక టూల్లో ఏఐ నేను యూజ్ చేసుకుంటాను అంటే ఏ డిగ్రీ చేసినా పర్వాలేదు, దాంతోపాటు ఏఐ టూల్స్ని నువ్వు సైడ్గా లెర్న్ చేసుకుంటే సరిపోతుంది, ఐ మీన్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం డిగ్రీ బై డిగ్రీ ప్రతి బ్రాంచ్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి బిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఆర్ బీసీఏ. ఇది ఎవరి కోసం అంటే ఎవరికైతే కోడింగ్, ప్రోగ్రామింగ్, లాజికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఇష్టమో వాళ్ళు ఈ బ్రాంచ్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏ రిలవెన్స్ అనేది ఎంత ఉంటుంది అంటే వెరీ హై. అండ్ బేసిక్ కోడింగ్ జాబ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏఐని ఎవరైతే నేర్చుకుంటారో ఈ బేసిక్ కోడింగ్ జాబ్స్ని ఏఐ నేర్చుకున్న వాళ్ళు రీప్లేస్ చేయగలరు. అంటే అంత డేంజర్ అనేది ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు నీకు ఒక సర్వైవల్ ఫార్ములా ఏంటి అంటే నువ్వు పైథాన్తో పాటు ఒక ఏఏ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలి. ఇక్కడ ఏఏ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? లాంగ్చైన్ అవ్వచ్చు లేదా హగ్గింగ్ ఫేస్ అవ్వచ్చు. ఈ రెండాటిని నువ్వు నేర్చుకొని ఆ పర్టికులర్ ఆ డిగ్రీని కంప్లీట్ చేసుకొని విత్ ప్యారలల్లీ పైథాన్ అయితే నువ్వు ఈజీగా నెక్స్ట్ ఈ ఏఏ జనరేషన్లో సర్వైవ్ అవ్వచ్చు. ఇట్స్ అబౌట్ ది బిఎస్సి కంప్యూటర్ సైన్స్. నౌ బిఎస్సి డేటా సైన్స్ ఆర్ స్టాటిస్టిక్స్. ఇది ఎలా అంటే ఇది ఒక హిడెన్ గోల్ లాగా. ఓకే, హిడెన్ గోల్ అని ఎందుకన్నాను అంటే ఇక్కడ ఏఐ అనేది వర్క్ చేస్తుంది కదా, ఆ వర్క్ చేసేది అంతా కూడా ఈ డేటా సైన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. నీ దగ్గరకు వచ్చిన డేటాని నువ్వు మంచిగా క్లీన్ చేసి దాంతో నువ్వు అనలైసిస్ చేసి దాని నుంచి నువ్వు అనలిటిక్స్ తీస్తే నువ్వు కరెక్ట్ గా డేటాని యూజ్ చేసుకోగలిగితేనే ఆ ఏఐ మోడల్ అనేది సరిగ్గా ట్రైన్ అవుతుంది. ఇప్పుడు బీకామ్ అనగానే చాలా మంది అరే ఇప్పుడు బీకామ్ ఎందుకు చేయడం, బీకామ్ అనేది డెడ్ అయిపోయిందా అని అంటారు. బట్ నీకు జిఎస్టీ అది నోట్ చేసేటోళ్ళు ఐడియా ఉంటే వాళ్ళని ఆడిటర్స్ అంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫైనాన్షియల్ అనలైసిస్ చేసి ట్యాక్స్ని తీసుకుంటారు, అంటే ట్యాక్స్ని నోట్ చేస్తారు. ఈ ట్యాక్స్ అనేది ఆర్బీఐకి రిపోర్ట్ చేస్తారు. అంటే నువ్వు ఈ బీకామ్ చేస్తూ ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది నువ్వు తెచ్చుకోగలిగితే ఫర్ దట్ రోల్ నువ్వే ఈజీగా ఆ రోల్కి అప్లై చేసుకొని ఆ రోల్లో వర్క్ చేయగలవు. ఇప్పుడు బిఏలో ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ సైకాలజీ, ఎకనామిక్స్ ప్లస్ డేటా యూజ్ చేసుకుంటే నువ్వు యూపీఎస్సీ అవ్వచ్చు, రీసెర్చ్ అవ్వచ్చు, పాలసీ రూల్స్ అవ్వచ్చు, వీటికి నువ్వు ఎలిజిబుల్. అండ్ అలానే సైకాలజీని తీసుకుంటే నువ్వు యూఎక్స్ రీసెర్చ్ అవ్వచ్చు, తర్వాత హెచ్ఆర్ అనలిటిక్స్ అవ్వచ్చు, మెంటల్ హెల్త్ అవ్వచ్చు. బట్ వీటిని ఏ మాత్రం రీప్లేస్ చెయ్యలేదు. ఓకే, ఇదైతే నువ్వు గుర్తుపెట్టుకో, ఎందుకంటే ఫ్యూచర్లో హ్యూమన్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అనేది తక్కువ అయిపోతాయి. సో ఈ బిఏ చేసేటోళ్ళకైతే కొంచెం ఎడ్జ్ అయితే ఉండొచ్చు. బ్రో నువ్వు ఏ డిగ్రీ అనేది తీసుకో, ఏ బ్రాంచ్ అనేది తీసుకో, అది నెససరీ కాదు. ఏంటి నెససరీ? ఆ డిగ్రీతో పాటు నువ్వు ఏదైనా ఒక ఏఏ టూల్ లేదా ఏఐని ఎలా యూజ్ చేయాలనేది నువ్వు నేర్చుకోగలిగితే దట్ కుడ్ బి ఏ సర్వైవల్ ప్లాన్. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుందాం అంటే ఎవరైతే బ్రో నీకు గవర్నమెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా, లేదంటే రైల్వే సైడ్ వెళ్దాం అనుకుంటున్నా, లేదా బ్యాంకింగ్ రాసుకుంటా యూపీఎస్సీ సర్వీస్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా అనుకునే వాళ్ళ గురించి ఇప్పుడు మనం క్లారిటీగా మాట్లాడదు. ఎవరైతే ఇలా గవర్నమెంట్ జాబ్స్ మీద కూర్చుందాం అనుకుంటున్నారో నా నుంచి నేను మీకు ఒక చిన్న ఐడియా అండ్ ఒక్క రియాలిటీ చెప్తాను. ఏంటి అంటే ఫస్ట్లీ రియాలిటీ ఏంటి అంటే నేను అప్పుడప్పుడు స్టడీ సెంటర్కి వెళ్తాను. ఆ స్టడీ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను చూస్తూ ఉంటాను ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతారో అందరినీ. అక్కడ ఏ టూల్స్ని యూజ్ చేసి ప్రాక్టీస్ అయ్యే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది. ఎస్, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, మోస్ట్లీ ఇలా గవర్నమెంట్ జాబ్స్ అంటే మనకి ఎక్కువ క్లాసెస్ ఉండేవి నార్త్ సైడ్ పీపుల్ వాళ్ళు చెప్తారు. నువ్వు ఒక కాన్సెప్ట్ అనేది నీకు తెలుసు, ఆ కాన్సెప్ట్ ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు అదే కాన్సెప్ట్ నువ్వు తీసుకొని వచ్చి చాలా ఏ టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలిసిన ఏ టూల్స్ చెప్తా చూడు. గూగుల్ ఏ స్టూడియో ఉంది, జెమినై ఉంది, క్లౌడ్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, తర్వాత నోట్బుక్ ఎల్ఎం ఉంది. ఈ 5 టూల్స్ ఉన్నాయి కదా, తర్వాత బ్లాక్ బాక్స్ ఉంది, ఇలా చాలా టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ మొత్తాన్ని నువ్వు అన్ని యూజ్ చేయని నేను చెప్పను. పర్ప్లెక్సిటీ ఏ ఉంది, అన్ని యూజ్ చేయని నేను చెప్పను. ఏవైతే అవసరమో, ఏదైతే బెస్టో వాటిని పక్కన పెట్టుకొని ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ తీసుకొని ఒక ఏ టూల్లో ఇవి, ఏ టూల్ ఇచ్చి నాకు తెలుగులో చెప్పమని చెప్పు. లేదు అంటే బ్రో నాకు ఒక 10 సంవత్సరాల పిల్లోడిని నేను, నాకు అలా అర్థమయ్యేలా చెప్పు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పు అంటే అది ఎందుకు చెప్పదు? ఇప్పుడు అర్థం కాని హిందీ క్లాసులు వినే బదులు ఇలా నువ్వు ల్యాప్టాప్లో చూసుకొని లేదంటే ఒక ఫోన్లో చూసుకొని చదువుకుంటే సరిపోతుంది కదా బ్రో. నువ్వు ఏఏని కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే యూ కెన్ క్రాక్ ది గవర్నమెంట్ జాబ్ ఆల్సో. ఓకే, ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి అంటే అన్న నువ్వు ఏ టూల్స్ని యూజ్ చేయమంటున్నావు,
ఏ టూల్స్ యూజ్ చేయాలి అంటే బ్రో నేను మాస్టర్ క్లాస్ అని 3 టూల్స్ గురించి చెప్పా. 3 ఇందులో ఒకటే నువ్వు డైలీ యాక్టివిటీస్ ని ఎలా యూజ్ చేసుకోవచ్చు. సెకండ్, నువ్వు ఏదైనా ఒక కాంటెంట్ చేయాలనుకుంటే ఆ కాంటెంట్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు. థర్డ్ థింగ్, ఏదైనా ఒక పవర్ పాయింట్ కానీ ఏదైనా ప్రెజెంటేషన్స్ కానీ నువ్వు బిల్డ్ చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ మాస్టర్ క్లాస్ అని చెప్పి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ ఉంటుంది. గో ఫర్ ఇట్, వెళ్ళి ఒకసారి చూడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే అన్న వల్ల గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా రీప్లేస్ అవుతాయంటే మోస్ట్లీ నో. ఎందుకు అంటే మన గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఎక్కువ ఫైల్ వర్క్ మీద డిపెండ్ ఉండవు, వాటికి ఫీల్డ్ వర్క్ అనేది ముఖ్యం. సో ఫీల్డ్ వర్క్ అనేది చెయ్యాలి అంటే అంత ఈజీగా ఆటోమేషన్ చేయలేము. సో మోస్ట్ ఆఫ్ ది టైం ఈ వల్ల గవర్నమెంట్ జాబ్స్ అయితే రీప్లేస్ అవ్వవు. నౌ ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్లో సర్వైవ్ అవ్వాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు ఒక రోడ్ మ్యాప్ ఏంటి అంటే ఫస్ట్లీ బ్రో ఈ హాలిడేస్ ఎలానో ఖాళీ, నీకు ఇంటర్ అయిపోయింది, ఎంసెట్ కూడా ట్రై చేసినావు, ఎలా కాదనుకున్నా ఇంకొక 2 months నువ్వు ఖాళీగా కూర్చుంటావు. ఓకే, ఈ 2 months లో నువ్వు ఏం చేయొచ్చు ఏఏలో ముందుకు వెళ్ళాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు మాస్టర్ క్లాస్ ఉందా, ఆ మాస్టర్ క్లాస్ యూజ్ చేసుకొని ఆ మాస్టర్ క్లాస్ విని మొత్తం అంతా నువ్వు ఎలా ఈ టూల్స్ ని యూజ్ చేసుకోగలవు టిల్ నువ్వు కాలేజ్కి వెళ్ళాక అనేది నువ్వు ఇప్పుడే ప్రాక్టీస్ చేయగలిగితే ఇట్ కుడ్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ బ్రో. చెప్తున్నానా, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఇలా నేను ఒకవేళ టూల్స్ మంచిగా నేర్చుకుంటే నేను రీప్లేస్ చేయగలను అనేది ఇందాక ఎగ్జాంపుల్ చెప్పానా. అలానే నువ్వు టూల్స్ నేర్చుకోగలిగితే, నువ్వు యూజ్ చేయడం నేర్చుకోగలిగితే నువ్వు వేరే వాళ్ళని రీప్లేస్ చేయగలవు, వాళ్ళకన్నా ముందు నువ్వు వెళ్ళగలవు. అండ్ ఈ హాలిడేస్ లో నువ్వు టైం వేస్ట్ చేసుకోకుండా స్కిల్స్ నేర్చుకుంటే నువ్వు డిగ్రీ చేస్తున్నప్పుడు ఆ ఇయర్ లోకి వెళ్ళేటప్పుడు నీకు ఎడ్జ్ అవుతుంది లేక నీకు అడ్వాంటేజ్ అవుతుంది అనే దానికోసం నీకు ఒక వీడియో కావాలనుకుంటే కింద కమెంట్ చేయి. డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఏ వీడియో ఫర్ యూ. బట్ ఈ టైంని అయితే నువ్వు వేస్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇప్పటి వరకు నీకంటే ఒక క్లారిటీ లేదు. నువ్వు ఆల్రెడీ డిగ్రీ తీసుకుందామని ఫిక్స్ అయ్యో, ఇక్కడ నువ్వు పాయింట్ ఏంటి ఏఐతో పాటు నీ డిగ్రీ కూడా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి. ఇందాక నేను చెప్పినట్టు ఆ మాస్టర్ క్లాస్ విని ఏఐని యూజ్ చేయడం స్టార్ట్ చేయి. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఒక ప్రిపరేషన్ తో ఉంటావు, యూపీఎస్సీయో లేదా బ్యాంకింగో రైల్వే అని. వాటిని ఈ టూల్స్ ని రెండాటిని కలిపి జస్ట్ ఒక 10 days ట్రై చేయి, లేదా 10 days వద్దు, జస్ట్ ఒక 1 day ట్రై చేయి. యూజ్ చేయి టూల్స్ ని యూజ్ చేసి నీకు కాన్సెప్ట్ అర్థం కావట్లేదు చాట్‌జీపీటీకి వెళ్ళి చెప్పు నాకు ఈ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు, ఒక 10 years పిల్లడికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్పు అను, అది క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎస్, అర్థమవుతుందా? ఒకవేళ మీకు ఆ వీడియో కానీ కావాలంటే కింద అయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.